ప్రభుత్వానికి అధికార దాహం తప్ప అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను బలోపేతం చేస్తామంటున్న తోట చంద్రశేఖర్తో మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి తోట చంద్రశేఖర్ కూడా గుంటూరు జిల్లాలో ఈరోజు విస్తృతంగా పర్యటించారు. పర్యటించిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎలా ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా ఉంది, తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉంది అనే అంశం మీద కూడా బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడేందుకు. సార్ చెప్పండి, ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో మీరు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. చేరిన తర్వాత మరి గతంలో మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న పరిస్థితి అంటే గత అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది? అసలు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పొంతం లేదండి అభివృద్ధి విషయంలో. ఎందుకంటే 9 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఒక తీవ్రమైన దుర్భిక్షమైన పరిస్థితులు, వెనకబాటుతనం, వలసలు, నిరుద్యోగ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రీజన్ అది. కొద్దిసేపటి క్రితం మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దశలో ఎలా వెనకంజలో ఉందంటున్నారు. కారణం ఏమంటారు? దానికి ఒకటేనండి, సరైన లీడర్షిప్ లేకపోవటం. ఎలక్షన్లే గెలవాలి, ఎలక్షన్లో గెలవటమే పరమావధి, ఎక్కువ సీట్లు తెచ్చుకోవటమే పరమావధి, అధికారంలో ఉండటమే పరమావధి అని మనం ప్రయత్నిస్తే ఇలానే ఉంటుంది. పీపుల్కి ఏవో తాయిలాలు ఇచ్చేసి, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేసి, అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా మళ్లించడంలో గొప్పగా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం వెనకబడిపోయారు. దానికి బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో తేడానికి ఏ విధంగా స్టాండ్ అయిపోతున్నారు? ఎప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారు? అసలు ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం గట్టిగా పనిచేస్తున్నాం. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ మీటింగు ఆంధ్రప్రదేశ్లో పెడతాము. అతి త్వరలో అన్ని జిల్లాల్లో కూడా మా కార్యకలాపాలు గురించి చాలా గట్టిగా మేము చేయబోతున్నాం. ఏం చెప్తారు సార్ వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం చదువుతున్నారు చంద్రశేఖర్ గారు? మేము ఒకళ్ళకి చెప్పేది ఏమీ లేదండి. మా ఎజెండా, మా మేనిఫెస్టో డెవలప్మెంట్, ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయటం, పరిష్కారం చూపించడం, అభివృద్ధి పదంలో నడిపించటం, రైతాంగం ఎదుర్కొనే సమస్యలకి చక్కటి పరిష్కారం చూపించడం. అందుకే మా స్లోగన్, బీఆర్ఎస్ స్లోగన్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్. వ్యవసాయ రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఫేస్ చేస్తుంది. రైతాంగం అనేక కష్టాలని ఫేస్ చేస్తున్నారు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నత్తనడకన కొనసాగుతూ ఉంది, నక్కకి నాగులోకి అనుకున్న తేడా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉందంటూ కూడా తోట చంద్రశేఖర్ చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా కేంద్రం నుంచి నిధులు తేడంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైనా కావచ్చు అంటే అధికార దాహంతో పనిచేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధికి లేకుండా కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ యొక్క లక్ష్యం అంటూ కూడా బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ అయితే తన అభిప్రాయాన్ని అయితే మొత్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజాతో పవన్ 6 టీవీ.